అందించేందుకు లైవ్ లో జాయిన్ అవుతున్నారు. ద సేమ్ టైం రామకృష్ణ ఢిల్లీ నుంచి అప్డేట్స్ అందించేందుకు లైవ్ లో జాయిన్ అవుతున్నారు. ఇద్దరి దగ్గరికి వెళ్లే ముందు ఒక్కసారి కవిత ఇంటి దగ్గర పరిస్థితి ఎలా ఉందో సార్ చూపించే ప్రయత్నం చేస్తాను వ్యూయర్స్ కి. కవిత ఇంటి దగ్గర ప్రస్తుతం సోదాలు జరుగుతున్న విజువల్స్ మీరు చూస్తున్నారు. అదిగో లెఫ్ట్ సైడ్ ఫస్ట్ బాక్స్ లో మీకు కనిపిస్తుంది. అదే కవిత ఇల్లు. ప్రెసెంట్ అక్కడ సోదాలు జరుగుతున్నాయి. కవితతో పాటు భర్త వ్యాపారాలపైన కూడా ఆరాలు తీస్తున్నట్టుగా తెలుస్తుంది. ఈడీ కవిత ఇంట్లో 10 మంది ఈడీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. దీంతో కవిత ఇంటి దగ్గర ఏం జరుగుతుంది, కవిత ఇంటి దగ్గర ఏం జరుగుతుందా అని కవిత ఇంటి దగ్గర ఏం జరుగుతుందని చెప్పి ఒక ఉత్కంఠ కొనసాగుతోంది. కవిత ఇంటి దగ్గర భారీగా పోలీసులు మోహరించారు. ఏ క్షణాన ఏం జరుగుతుంది, ఎటువంటి ఉద్రిక్త పరిస్థితులు తలెత్తకుండా అక్కడ భారీగా పోలీసులు మోహరించినట్టుగా తెలుస్తోంది. దాంతోపాటు బీఆర్ఎస్ శ్రేణులు కూడా భారీ సంఖ్యలో అక్కడ చేరుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పటికీ బోర్డర్స్ లో కూడా సరిహద్దుల దగ్గర కూడా పోలీసుల పహరాను పెంచినట్టుగా తెలుస్తోంది. దాంతోపాటు హైదరాబాద్ సహా పలు చోట్ల ఈడీ సోదాలు జరుగుతున్నాయి. 4 బృందాలుగా విడిపోయి సోదాలు చేస్తున్నారు అధికారులు. ఒకసారి మా ప్రతినిధి ఉదయ్ దగ్గరికి వెళ్లే ప్రయత్నం చేద్దాం. ఉదయ్, ఈడీ సోదాలకు సంబంధించి బీఆర్ఎస్ శ్రేణులు ఏమంటున్నాయి? నిరసనకు దిగే అవకాశం ఏమైనా కనిపిస్తోందా? 100% బీఆర్ఎస్ కూడా తన కార్యాచరణ సిద్ధం చేసుకోబోతుంది. అయితే ఈడీ సోదాలు ముగిసిన తర్వాత ఈడీ స్పందన ఏ విధంగా ఉంటుంది, నిజంగా కవితను ఆధీనంలోకి తీసుకోవాల్సి వస్తే నిజంగా తీసుకుంటే ఏ విధంగా వ్యవహరించాల అంశంపై ఇప్పటికే క్యాడర్ కూడా నేతలతో కూడా క్యాడర్ తో డిస్కస్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే మరికొద్ది సేపట్లో దీనికి సంబంధించి ఒక క్లారిటీ అయితే వచ్చే అవకాశం ఉంది. చాలా స్పష్టంగా లోక్సభ ఎన్నికల నోటిఫికేషన్ వస్తున్న నేపథ్యంలోనే కవితను టార్గెట్ చేస్తూ అటు బీజేపీ కావచ్చు, మరోవైపు బీఆర్ఎస్ నేతలను టార్గెట్ చేస్తూ కాంగ్రెస్ కావచ్చు చాలా వ్యూహాత్మకమైనటువంటి దాడులు చేస్తున్నాయి. ఒకవైపు కాంగ్రెస్ బీజేపీ కలిసి రాష్ట్రంలో బీఆర్ఎస్ ను అంతం చేసే కుట్రకు తెరలేపాయంటూ కూడా బీఆర్ఎస్ నేతలు పెద్ద ఎత్తున విమర్శిస్తున్నారు. ప్రధానంగా బీఆర్ఎస్ నేతలు చెప్తుంది ఒకటే, 14 నెలల సుదీర్ఘ విరామం తర్వాత మళ్ళీ ఎందుకు ఈడీ అధికారులు దాడులు చేస్తూ ఉన్నారు, వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆధారాలు ఏంటి, సమాచారం ఏంటి, ఒకవైపు సుప్రీంకోర్టు న్యాయస్థానం పరిధిలో ఈ కేసు అంశానికి సంబంధించి కావచ్చు ఇప్పటికే కవిత కూడా నేరుగా తనను బలవంతం చేసే ప్రయత్నం చేస్తున్నారు. బలవంతపు చర్యలకు అటు ఈడీ ఐటీ పాల్పడుతుంది, తన నుంచి రక్షణ కల్పించాలంటూ కూడా సుప్రీంకోర్టులో సవాల్ చేసిన నేపథ్యంలో ఆ కేసు విచారణ దశలో ఉన్న నేపథ్యంలో ఎందుకు ఈడీ అధికారులు మళ్ళీ రైడ్ చేస్తున్నారు, ఎందుకు తనిఖీల పేరిట ఇబ్బందులకు గురి చేస్తున్నారంటే కూడా బీఆర్ఎస్ నేతలు చాలా స్పష్టంగా ప్రశ్నిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సౌత్ గ్రూప్ కి సంబంధించి కావచ్చు, అటు ప్రధానంగా కవితకు సంబంధించి ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో మొదటి నుంచి కూడా కవిత అభియోగాలు ఎదుర్కొంటూ ఉన్నారు. అభిషేక్ చంద్ర పిల్లై కావచ్చు, అభిషేక్ బోయిన్పల్లి కావచ్చు, అరుణ్ చంద్ర పిల్లై కావచ్చు, ఆడిటర్ బుచ్చిబాబు కావచ్చు, ఈ ముగ్గురిని కూడా ఇప్పటికే అటు సిబిఐ మనతో పాటు లైవ్ లో జాయిన్ అవుతున్నారు బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి తాడూరి శ్రీనివాస్ గారు. నమస్తే అండి శ్రీనివాస్ గారు. ఇది మీకు షాకింగ్ న్యూసా, బ్రేకింగ్ న్యూసా, ఎలా చూస్తుంది? ఎందుకంటే మీరు అసలు ఎక్స్పెక్ట్ చేస్తారా ఈడీ సోదాలు కానీ ఈడీ దాడులు కానీ ఈ టైంలో జరుగుతాయని చెప్పి? మీకు బ్రేకింగ్ న్యూస్ ఏమో కానీ మాకు షాకింగ్ లేదు. ఎందుకంటే వీరి కుట్రలు ఒక్కొక్కటిగా బయటపడతా ఉన్నాయి. ప్రజలకు కూడా అందరికీ తెలిసిపోయింది. వారు ఎవరి కుట్ర? బీజేపీ కాంగ్రెస్ పన్నిన కుట్ర. ఎందుకంటే వారి దగ్గర నిజంగా ఎవిడెన్సెస్ ఉంటే గతంలోనే చర్యలు తీసుకునే వాళ్ళు. ఇంత తాత్సారం చేసి ఏండ్లకేండ్లు ఇప్పుడు అంటే మా దగ్గర ఏమన్నా చేసింది చెయ్యంది ఉంటే ఎవిడెన్సెస్ 2-3 ఏళ్ళు పడుతుందా? ఇది కావాలని చేసిన కుట్రలు కాకపోతే అక్కడ కేజ్రీవాల్ గారిని కానీ ఇక్కడ మమ్మల్ని కానీ ఈ దేశంలో ఏ ప్రాంతీయ పార్టీ మిగలకూడదు. ఉంటే కాంగ్రెస్ ఉండాలి, లేకపోతే నేను ఉండాలి. కాంగ్రెస్ ఉంటే ఈ రోజు కాకపోతే రేపు దాన్ని ఈజీగా కొట్టొచ్చు. ఈ దేశ రాజకీయాలలో 1 నేషన్ 1 ఎలక్షన్ 1 లాంగ్వేజ్, ఒకటే లాంగ్వేజ్ ఉండాలి. ఈ రకంగా అఖండ భారత్ని వేలాలి. నేను ఒక హిట్లర్ లాగా లేకపోతే దేశంలో ఒక పెద్ద ప్రెసిడెంట్ లాగా రూల్ తీసుకురావాలి, ఒక మత ప్రాతిపదికన ఒక దేశాన్ని మలచాలి అనేది ఇది ఆర్ఎస్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పన్నుతున్నటువంటి కుట్ర. అందుకే ఈ దేశంలోని ఎన్ని రాష్ట్రాలలో సక్సెస్ అయినా ఈ నేషనల్ పార్టీస్ కి మమతా బెనర్జీని కానీ, కేజ్రీవాల్ గారిని కానీ, లేకపోతే నవీన్ పట్నాయక్ గారు కానీ, జేఎంఎంని కానీ, అక్కడ యూపీలో ములాయం సింగ్ యాదవ్ కానీ, లేకపోతే లెనిన్ మన ఇక్కడ తమిళనాడులో కానీ, ఈ రకంగా దక్షిణ భారతదేశంలో అనేక ప్రాంతీయ పార్టీలని అన్నట్టుగా కారణం ఏదైనా కావచ్చు, కానీ ఎందుకు ఈ సందర్భం? ఎందుకంటే మహా అయితే రేపు దాదాపుగా ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్ అయ్యే పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి దీనికి ముందే ఎందుకు ఇటువంటి పరిణామం చోటు చేసుకుందని చెప్పి బీఆర్ఎస్ భావిస్తోంది. రోహితేనా మీరు? సచిన్ అండి. సచిన్, ఇప్పుడు మీకు తెలియదు కాదు, జర్నలిస్ట్ గా రేపు నోటిఫికేషన్ వస్తుంది. ఎన్నికలలో వాళ్ళు పబ్బం గడుపుకోవాలి. బీజేపీ ఇది ఎన్నికలలో ఇప్పుడు బీజేపీ ప్రధానమంత్రి వచ్చినారు, లేకపోతే ఇంకొకరు వచ్చినారు ఈ రాష్ట్రంలో. వచ్చినప్పుడు ఏంది,
ఈ రాష్ట్రానికి ఇగో మేము గది చేసినాం అని చెప్పుకుంటారు. ఒక 100 పనులు చేసినట్టయితే దాంతోనే ఓట్లు రాల్చే ప్రయత్నం చేసుకుంటారు. ఇప్పుడు ఏంది ఇక్కడ ఈ రాష్ట్రంలో జరుగుతుంది? మేము తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన పార్టీని, ఒక మంచి స్థిరమైనటువంటి పార్టీని, అత్యధిక కార్యకర్తలు కలిగిన పార్టీని ఎట్లా మింగాలని 2 పార్టీలు కలిసి కుట్ర చేసి సమయానుకూలంగా వారి యొక్క ఈ రకంగా మమ్మల్ని ఒక్కొక్క ఆయుధం బయట ఇస్తున్నారు అనుకోండి. సో వారి చేతుల సిబిఐ ఉంది, ఐటీ ఉంది, ఇవన్నీ కూడా స్వయం ప్రతిపత్తి సంస్థల్ని ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం కానీ అక్కడ బీజేపీ ప్రభుత్వం కానీ వారి యొక్క ఏజెంట్లుగా మార్చుకొని మమ్మల్ని ఇబ్బంది పెట్టే కార్యక్రమం తప్ప దీంట్లో ఏమీ లేదు. ఏమని ఉంటే ఈ 2-3 ఏళ్ళు వాళ్ళు ఆగేటోళ్ళు కాదు, మమ్మల్ని ఎప్పుడో ఇచ్చేటోళ్ళు. స్టేట్మెంట్ల మీద మీకు ఇంకొకటి నేను చెప్తా ఉన్నాను, వ్యక్తులు ఇచ్చే స్టేట్మెంట్ల మీద ఆధారపడి మాత్రమే ఈ కేసులని వీళ్ళు పెడతా ఉన్నారు. మీరు ఇవి నిలుస్తాయా చెప్పండి? ఒక సాలిడ్ ఎవిడెన్సెస్ ఉండాలి కదా, ఒక మెటీరియల్ ఎవిడెన్స్ ఉండాలి కదా. ఏమున్నాయి? ఎవరో దాన్ని ఏమంటారు, వారికి ఇదిగా మారిపోయి ప్రభుత్వానికి వారు ఇచ్చిన స్టేట్మెంట్ల మీద ఆధారపడి చేస్తా ఉన్నారు. సో ఏ రకంగా ఇది చెప్పండి మీరు నిలుస్తాయి ఈ కేసులు? కోర్టులో మేము ఆల్రెడీ కోర్టులో పెండింగ్ ఉంది. ఆగండి, కోర్టు తీర్పిచ్చేదాకా. ఇన్ని రోజులు ఆగిరు కదా, ఇన్నేళ్ళు ఆగిన వాళ్ళు దాదాపు ఎందుకంటే మీరు అన్నట్టుగా ఇన్ని రోజులు ఎదురు చూశారు. కానీ ఎందుకు ఎలక్షన్స్ ముందే ఎందుకని బీఆర్ఎస్ ఎలా చూస్తుందండి? మంచిగా అడిగినారు. ఈ ఎలక్షన్స్ ముందు ఎందుకు అడిగినారంటే ఈ మధ్య కాలంలో మీరు కవిత గారి ప్రోగ్రామ్స్, భారత జాగృతి గాని, యునైటెడ్ పూలే ఫ్రంట్ గాని మీరు చూసినట్టు అయితే మహిళల పక్షాన జంతర్ మంతర్ కాడ ధర్నా, మహిళా రిజర్వేషన్ బిల్లు మీద యాక్టివ్ గా దేశంలో ఏ నాయకులు స్పందించిన టైంలో కవిత గారు స్పందించడం జరిగింది. అదే రకంగా మీరు చూసినట్టు అయితే మొన్న ఇక్కడ ఏది బీసీలకు గతంలో అంబేద్కర్ విగ్రహం పెట్టినట్టు జ్యోతిరావు పూలే విగ్రహం అసెంబ్లీలో పెట్టాలని గాని, రిజర్వేషన్స్ బీసీలకు చట్టసభలలో ప్రాతినిధ్యం కల్పించాలని, కులగణన విషయంలో కూడా వారు చాలా యాక్టివ్ గా, ప్రోయాక్టివ్ గా ఇక్కడ ప్రభుత్వాన్ని, రాష్ట్ర ప్రభుత్వాన్ని, కేంద్ర ప్రభుత్వ విధానాలని చేస్తూ ప్రజలలో నిత్యం తిరుగుతా ఉంది. సో కాబట్టి ఈ ఎన్నికలలో కవిత గారిని వారు టార్గెట్ చేశారు. సో కాబట్టి ఈ రకంగా వారి యొక్క ఎన్నికలలో ప్రయోజనం పొందుదామని చేసే కుట్ర తప్ప ఆడ కేసు లేదు, బీసు లేదు, ఏం లేదండి. ఇది రేవంత్ రెడ్డి గారు మాట ఇచ్చారు. మీకు తెలియట్లేదా? అదాని గారు రేవంత్ రెడ్డి గారిని కలిసినారంటే మోడీ గారి పర్మిషన్ లేకుండా అదాని కలుస్తాడా? మీరు చెప్పండి. ఇవాళ అదే రకంగా దేశంలో బాండ్ల విషయం వచ్చింది. సో ఆ విషయం చర్చకు వస్తా ఉంది. కేంద్రం ఒక అఫిడవిట్ వేసింది. ఆ చర్చ రాకుండా కూడా ఇటువంటిది మళ్ళీ తెర మీద తీసుకురావడం, ఎపిసోడ్లుగా వస్తాయండి. ఇది ఒక సీరియల్ థ్రిల్లర్ లాగా వస్తా ఉంది ఇది. సో ఆ రకంగా ఉంటుందా ఇవాళ? శ్రీనివాస్ గారు ఒక్కసారి మీరు లైన్ లోనే ఉండండి. ఒక్కసారి ఢిల్లీ వెళ్లే ప్రయత్నం చేద్దాం, ఢిల్లీ నుంచి అప్డేట్స్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి రామకృష్ణ అప్డేట్స్ అందించేందుకు లైవ్ లో జాయిన్ అవుతున్నారు. రామకృష్ణ, ఇది ఒక సడన్ మూవ్ అనే చెప్పుకోవాలి. ఈడీకి సంబంధించి ఎప్పుడైతే 41A కింద నోటీసులు ఇచ్చిందో ఇదే అంశానికి సంబంధించి ఇప్పుడు ఈడీ సోదాలు, ముఖ్యంగా జాయింట్ డైరెక్టర్ రంగంలోకి దిగడం, ఇంకా ఎటువంటి పరిణామాలు చోటు చేసుకునే అవకాశం కనిపిస్తోంది? ఢిల్లీలో ఎటువంటి డిస్కషన్ జరుగుతుంది అంశానికి సంబంధించి? అయితే 2024 లోక్సభ ఎన్నికలకు రేపు షెడ్యూల్ రాబోతుంది. మరి ఎలక్షన్స్ రాబోతున్నాయి కాబట్టి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి కీలకమైన కేసులు ఏవైతే ఉన్నాయో ఆ కేసులన్నిటి కూడా సాధ్యమైనంత వేగంగా ఫినిష్ చేయాలని చెప్పేసి ప్రధానమంత్రి కార్యాలయం ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీలకు ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఒక్క లిక్కర్ స్కామే కాదు, దీంతో పాటు అనేక స్కామ్స్, పెద్ద స్కామ్స్ ఏవైతే ఉన్నాయో ఆ స్కామ్స్ కి సంబంధించి కూడా అన్నిటి మీద కూడా విచారణ వేగంగా కొనసాగుతుంది. కానీ లిక్కర్ స్కామ్ విషయంలో ఏం జరిగిందంటే ఇన్వెస్టిగేషన్ కవిత సపోర్ట్ చేయడం లేదు, అందువల్ల మొత్తంగా కూడా డిలే అయిపోతుంది. దాదాపుగా కూడా ఈ కేసు ఇన్వెస్టిగేషన్ అంతా పూర్తి అయిపోయింది. కవిత ఇంట్రాగేషన్ ఒకటి అయిపోతే ఢిల్లీ సీఎం అలాగే ఎమ్మెల్సీ కవిత, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కూడా మాట్లాడటం లేదు, అలాగే కవిత కూడా ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ సపోర్ట్ చేయడం లేదు, సమన్స్ ఇచ్చినా కూడా హాజరు కావడం లేదు, కోర్టుని అప్రోచ్ కోర్టుల ద్వారా ఈ ఇన్వెస్టిగేషన్ నుంచి ఎస్కేప్ అయ్యే ప్రయత్నం అయితే చేస్తున్నారు. దీంతో ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీలు న్యాయ నిపుణుల సంప్రదింపులు జరిపి తాజాగా ఇక్కడ రైట్స్ ప్రారంభించాయి. ఒక్క కవిత కేసే కాదు, లిక్కర్ స్కామ్ కి సంబంధించి ఈ రోజు సాయంత్రం రేపు కూడా ఢిల్లీ ముఖ్యమంత్రిని కూడా అదుపులోకి తీసుకునే అవకాశం అయితే ఉంది. కవితను కూడా అదుపులోకి తీసుకుంటారనే సమాచారం అయితే ఢిల్లీ వర్గాల నుంచి, ఈ ఏజెన్సీ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం. అయితే కవితకి ఇప్పటికే చాలా
ఈడీ సమన్స్ ఇచ్చినప్పటికీ కూడా కోర్టులో కేసు ఉందన్న నెపంతో ఆమె కోర్టుకి హాజరు కాకపోవడంతో ఈడీ అధికారులు ఇటు సిబిఐ అధికారులు కూడా న్యాయ నిపుణులు సంప్రదించారు, తాజా పరిస్థితులను సమీక్షించారు. సమీక్షించిన తర్వాత కోర్టు కేసు కూడా డిలే కావడంతో ఈ కేసుకి సంబంధించి ఆమెను ఏ రకంగా ఆమెను ఇన్వెస్టిగేషన్ చేస్తేనే కేసు కంప్లీట్ అవుతుంది. అలాగే ఢిల్లీ ముఖ్యమంత్రి కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తే కానీ కేసు కంప్లీట్ కాదు. ఒకవైపు ప్రధానమంత్రి కార్యాలయం నుంచి చాలా విపరీతమైన ప్రెషర్స్ సిబిఐ మీద, ఈడీ మీద కూడా ఉన్నాయి. ఇన్వెస్టిగేషన్ చేసి చాలా లాంగ్ పెండింగ్ కేసెస్ ఇవి, చాలా కీలకమైన కాబట్టి వీటిని కంప్లీట్ చేయాలని చెప్పేసి ఒక ఒత్తిడి అయితే ఈడీ ఇన్వెస్టిగేషన్. రామకృష్ణ, ఒక్కసారి మీ లైన్ లో ఉండండి. ఇదే అంశానికి సంబంధించి ఒక్కసారి తాడూరి శ్రీనివాస్ గారికి వెళ్లే ప్రయత్నం చేద్దాం. శ్రీనివాస్ గారు, లిక్కర్ స్కామ్ అంశానికి సంబంధించి ఇంకా ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది, లేకపోతే ఈడీ సోదాలు జరుగుతున్న నేపథ్యం కనిపిస్తోంది కాబట్టి కవితను అరెస్ట్ చేయొచ్చని బీఆర్ఎస్ భావిస్తోందండి? రైట్, ఒక్కసారి అన్మ్యూట్ చేయరా శ్రీనివాస్ గారు, అన్మ్యూట్ చేయరండి. ఇప్పుడు వారు ఏం చేస్తారో ఏం జరుగుతుందో అక్కడ ఉన్న అధికారులకే తెలియదు. మీదికెళ్ళి ఆదేశాలు ఒకరు ఇచ్చే వాళ్ళు ఉంటారు కదా, ఆ ఆదేశాల గురించి ఎదురు చూస్తారు వారు. వారికే తెలియదు, ఇప్పుడు రైడ్ చేస్తున్న వాళ్ళకే తెలియదు ఏం చేయాలనో వచ్చి ఏముంటాయండి. సో కాబట్టి వస్తారు, జాయింట్ డైరెక్టర్ ఆధ్వర్యంలో జాయింట్ డైరెక్టర్ స్థాయిలో వచ్చిన అధికారులు కూడా ఏం తెలియదు అంటారా? ఇప్పుడు జాయింట్ డైరెక్టరో అసలు ఏమన్నా ఎన్నికల కమిషన్ డైరెక్టరే మొన్న రాజీనామా చేసి వెళ్ళిపోయినారు. ఇవాళ మొత్తం వ్యవస్థల్ని మీరు దేశంలో అల్లకల్లోల పరిస్థితులు ఉన్నాయండి. న్యాయ వ్యవస్థని, ఇక్కడ సెంట్రల్ స్వయం ప్రతిపత్తి సంస్థల్ని, ఎలక్షన్ కమిషన్ ని ఏ రకంగా నిర్వీర్యం చేస్తా ఉన్నారు, ఎట్లా అమెండ్ చేసుకుంటా ఉన్నారు. నియామకాలు, సిఈసి నియామకం కేంద్ర ప్రభుత్వం, ప్రధానమంత్రి ఉండాలి, కేంద్ర ప్రభుత్వంలోని మంత్రి ఉండాలంటే ఎవరు నియమిస్తున్నట్టు, ఏం చేస్తున్నట్టు? ఇంతకుముందు ఒక సిస్టమ్ ఉంది కదా, భారత రాజ్యాంగం ప్రకారం ఎవరి విధులు వాళ్ళకు ఉన్నాయి. కానీ ఈ రోజు మొత్తం నీరుగార్చేసి, ఇప్పుడు నేను చెప్తున్నా కదా, అక్కడ రైడ్ చేస్తున్న జాయింట్ డైరెక్టర్ గారికి ఫోన్ దగ్గర పెట్టుకొని మీదికెళ్ళి వచ్చే మెసేజ్లను బట్టి వారు యాక్ట్ చేస్తారు తప్ప అక్కడ ఏమి ఉండదు. ఇదంతా రాజకీయ పరమైనటువంటి కక్షతో కూడినటువంటి కేసు తప్ప నిజమైన కేసు కానే కాదు. ఇప్పుడు ఏంటంటే మోకా దొరికింది, ఇప్పుడు టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రభుత్వంలో లేదు. సో రెండు పార్టీలు యాక్టివ్ అయిపోయి కూడా బలుకుని కాంగ్రెస్, బీజేపీ, ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్ ని మీరు టచ్ చేశారు శ్రీనివాస్ గారు. ఇప్పుడు అంటే ఈ మీ పార్టీ నుంచి వేరే పార్టీలకు వెళ్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఇప్పుడు ఈడీ దాడులు జరగడం చూస్తున్నాం, ఈడీ సోదాలు జరుగుతున్న పరిస్థితి చూస్తున్నాం. ఒకవేళ ఇది కంటిన్యూ అయితే కనుక మీ పార్టీ నుంచి ఇంకా వలసలు వెళ్లే అవకాశం ఉన్న పరిస్థితి అని భావిస్తుందా? జరగచ్చు అటువంటి పరిస్థితిని భావిస్తుందా బీఆర్ఎస్? సచిన్ గారు చెప్పండి. నిన్న మొన్నటి వరకు వార్తలు ఏంటి? ఈ రాష్ట్రంలో టిఆర్ఎస్ పార్టీ నిండిపోయింది, కారు టాప్ మీద కార్ల పడతలేరు, ఎక్కువ మందిని చేర్చుకున్నారు, మొత్తం ఇంకా ఒలికిపోతుంది, పొంగిపోతుంది అని చెప్పినారు. సో అట్లా ఏమన్నా ఉంటే నిండిపోయింది కాబట్టి కొంతమంది వెళ్ళిపోతే మాకు నష్టమేముంది ఒకటి. రెండో పాయింట్ ఏంటంటే ఇలా 100 ఏళ్ళు పరిపాలించిన పార్టీ అన్నాడు. 100 ఏళ్ల పార్టీ అంటే కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు రాష్ట్రంలో ప్రభుత్వంలో ఉంది. అక్కడ ఇప్పుడు 10 ఏళ్ల నుంచి ఉంది, గతంలో ఉంది. బీజేపీ మేమే ఛాంపియన్ అని చెప్పి చెప్పుకొని తిరుగుతారు మోడీ గారు. ఈ రెండు పార్టీలకు క్యాండిడేట్లే లేనట్టుగా మా పార్టీ మీద పడి ఇవాళ మా క్యాండిడేట్లని మేము విసర్జిస్తున్నామో, లేకపోతే మా దాంట్లో టికెట్ రాదనో, లేకపోతే ఇప్పుడు ప్రభుత్వంలో ఒక ప్రయోజనాలు ఆశించి ఒక వ్యాపారవేత్తలు మా వ్యాపారాలు కాపుకోవడానికో, లేకపోతే వాళ్ళు బుల్డోజర్ల తట్టుకోవడానికి కొంతమంది నిర్ణయాలు తీసుకుంటే తీసుకోవచ్చు కాక. కానీ నేను ఏమంటున్నంటే మా వాళ్ళు మా టిఆర్ఎస్ పార్టీకి వెళ్ళి పోయిన వాళ్ళు తప్ప వాళ్ళకు అతిగతి లేదో, క్యాండిడేట్లే లేరు ఆ పార్టీలకి. అవేం పార్టీలు అంటే ఎంత టిఆర్ఎస్ పార్టీ నుండి ప్రభావం చూపించవచ్చు ఈ సోదాలు కావచ్చు ఇవన్నీ కూడా. సో అన్నిటికన్నా ముందు ఒక్కసారి మీరు లైన్ లోనే ఉండండి. ఇదే అంశానికి సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్స్ అందించే ప్రయత్నం చేస్తుంది గ్రౌండ్ లెవెల్లో మరి రిపోర్టర్స్ రీచ్ అవుతున్నారు. ప్రతి లొకేషన్ నుంచి మినిట్ టు మినిట్ అప్డేట్ అందించేందుకు సిద్ధమవుతోంది ఆర్టీవీ. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కి సంబంధించి లిక్కర్ స్కామ్ విషయంలో ఇప్పుడు కవిత ఇంటి దగ్గర సోదాలు జరుగుతోంది. 10 మంది బృందం సోదాలు నిర్వహిస్తోంది. 4 టీమ్స్ గా విడిపోయి ఇప్పుడు దీనికి సంబంధించి సోదాలు చేపడుతున్న పరిస్థితి. కీలకమైన డాక్యుమెంట్స్ ని అధికారులు పరిశీలిస్తున్నట్టుగా తెలుస్తోంది. అలాగే కవిత ఫోన్ ను కూడా ప్రస్తుతం స్వాధీనం చేసుకుంది ఈడైన మాట వినిపిస్తోంది. పూర్తిగా ఆ డాక్యుమెంట్స్, విలువైన కొన్ని డాక్యుమెంట్స్ ని పరిశీలిస్తున్నట్టుగా తెలుస్తోంది ఈడీ అధికారులు. విజువల్ లో మీరు చూస్తున్నారు కవిత ఇంటి దగ్గర ప్రస్తుతం తాజా పరిస్థితి మీకు చూపించే ప్రయత్నం చేస్తుంది ఆర్టీవీ. ఒకసారి మీరు చూడొచ్చు ఈడీ అధికారులు